నమస్తే. నా పేరు ఎస్వి సుబ్బారావు. నేను అసంఘటిత కార్మిక ఉద్యోగ కాంగ్రెస్ రాష్ట్ర అధికార ప్రతినిధిని మరియు ఏపీఎస్ఆర్టీసీ రిటైర్డ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ రాష్ట్ర అధ్యక్షుడిని. నా యొక్క కమిటీలో చాగంటి నరసింహారావు గారు మరియు హానరబుల్ ప్రెసిడెంట్గా ప్రధాన కార్యదర్శిగా కేవీఎస్ఆర్ వరప్రసాద్ గారు మరియు ఎన్ యోగాష గారు, వీరు మా కమిటీలో ఉన్నారు. మేము గత కొన్ని సంవత్సరాలుగా ఆర్టీసీలో పేద కార్మికుల సమస్యలపైన పోరాటాలు చేస్తూ అనేకమైన సమస్యలు సాధించాం. గత 2014 నుంచి నేటి వరకు కేవలం ఈపీఎస్ వల్ల చాలని బతుకులు బ్రతుకుతున్నాం. కాబట్టి మా అందు దయించి మాకు న్యాయం చేయండి అని మేము అనేక పరిహారాలు కేంద్ర ప్రభుత్వానికి మరియు రాష్ట్ర ప్రభుత్వానికి విన్నవించుకుంటూ వచ్చాం. దీనికోసంగా మేము సైకిల్ యాత్ర కూడా చేశాం. అయినా ఫలితం లేకుండా పోయింది. మరి మేము 1000 రూపాయలు వచ్చే పెన్షన్తో భార్యాభర్తలు బతకలేక, పిల్లలు మమ్మల్ని చూడక అనేకమైన ఇబ్బందులు పడుతుంటే ఈ ప్రభుత్వాలు ఎందుకు పట్టించుకోవటం లేదు అంటే, ముసలివాళ్ళులే వీళ్ళు గబక్కతే వీళ్ళ వల్ల మాకేముంది, వీళ్ళు గబక్క ఓటు వేస్తారా, లేకపోతే ఓటు వేసే ముందు లోపల వీళ్ళు చచ్చిపోతారనే భావనతో మీరు ఉన్నారో లేదో మాకు తెలియదు. కానీ మా సమస్యలు పరిష్కారం కాలా. గతంలో మేము మెమోరాండాలు సమర్పించడం జరిగింది. సమర్పిస్తే మాకు ఏమని ఇచ్చారంటే, అయ్యా మీ సమస్య పరిష్కారం అయింది కాబట్టి మీరు పోయి మీ అధికారులు కాడ పోయి కలుసుకోండి అని మాకు లెటర్ ఇచ్చారు. మేము అడగబోతే వాళ్ళు ఏం చెప్పారంటే, అయ్యా మీరు ఇచ్చిన ఈ లెటర్ ద్వారా మీ సమస్యలు ఇక్కడ ఏం చేయలేము కాబట్టి మీరు మళ్ళీ మీ యొక్క కన్సర్న్ మంత్రులకి మీరు అప్లికేషన్లు పెట్టుకోండి, అంతే తప్ప మేము ఆర్టీసీగా మీకు మేమేమి చెయ్యలేము అని చెప్పి మాకు చెప్పడం జరిగింది. తర్వాత ప్రతిరోజు మాకు సెక్రటరేట్ నుంచి కానీ, కలెక్టర్ ఆఫీస్ నుంచి కానీ, సచివాలయం నుంచి కానీ ఫోన్లు వస్తాయి. మీ సమస్య పరిష్కారం అయిందా అని అడుగుతారు. అయ్యో బాబు కాలేదు 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 అని ప్రతిరోజు వాళ్ళు ఫోన్లు చేస్తుంటే మేము చెప్తూనే ఉన్నాం. ఎందుకని మా సమస్య పరిష్కారం కాలేదు అంటే, మా సమస్య ఈ ముసలోళ్ళ సమస్య పరిష్కారం చేస్తే వాళ్ళు జీవిస్తారు కావాలా, వాళ్ళు జీవిస్తే ఈ భూమికి భారం అయిపోతుందా అని ఏమన్నా ఈ ప్రభుత్వాలు మా సమస్యలు పరిష్కరించటం లేదా అని అడుగుతున్నాం. మరియు అయ్యా మేము అనేకమైన పోరాటాలు కూడా చేసాం సమస్యల కోసం, ఫలితాలు లేదు. మళ్ళా మీ ఇప్పుడు వారు నాకు ఒక లెటర్ ఇచ్చారు, కన్సర్న్ మంత్రులను అడగండి అన్నారు. అప్పుడు మేమేం చేసామంటే, మేము ఏపీఎస్ఆర్టీసీ కాబట్టి మాకు కన్సర్న్ మంత్రి ఎం రాంప్రసాద్ రెడ్డి గారు మా కన్సర్న్ మంత్రి గారికి ఒక మెమోరాండాన్ని కూడా సమర్పించాం. ఇది కన్సర్న్ మంత్రి గారికి ఇచ్చిన మెమోరాండం సమర్పించాం. తర్వాత మేము జీవన భృతి కోసం అడుగుతుంటే, ఇది పౌర సరఫరాకి సంబంధించింది కాదు, మాకు సంబంధం లేదు కాబట్టి పౌర సరఫరా మంత్రి గారిని అడగంటే మళ్ళీ నాదెళ్ల మనోహర్ గారికి కూడా ఒక లెటర్ని సమర్పించాం. వీటితో పాటు నారా లోకేష్ గారు పార్టీ ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు కాబట్టి వారు మాకు న్యాయం చేస్తారనే ఒక దాని మీద కూడా వారికి కూడా ఒక మెమోరాండాను ఇవ్వటం జరిగింది. అదే రూపంగా అయ్యా మీరు గౌరవనీయులైన మీరు ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి మీ కూడా మేము ఈ 2 యొక్క పరిస్థితులని కూడా వారికి కూడా మేము మెమోరాండం సమర్పించటం అయింది. ఆ రోజు మీరు ఎన్నికల సమయంలో 2024లో మీరు ఎన్నికల సమయంలో ఇచ్చిన మాటకే మేము అడుగుతున్నాము. అయ్యా కార్మికుడికి పెడతామంటే చేయి చాపుతాడు, కొడతామంటే ఈపు చూపిస్తాడు. ఎంతమందో నాయకులు
కార్మికులకి పని చేస్తే మళ్ళా వాళ్ళు మనల్ని గుర్తుపెట్టుకోరే అనే భావనతోటి ఈరోజు ట్రేడ్ యూనియన్లు నడుస్తున్నాయి. ఈ ట్రేడ్ యూనియన్ ఏంటంటే కార్మికుడికి మొత్తం పని చేస్తే వీళ్ళు మనల్ని మర్చిపోతారు కాబట్టి వాళ్ళకి పని చేయకుండా వాళ్ళని చెప్పుకుంటుంటే మంచిదనే పరిస్థితిలో ఉంది. అదేవిధంగా ముఖ్యమంత్రి గారు మేము మీకు ఓటేసాం, మీరు మా సమస్య పరిష్కరించేస్తే మళ్ళీ మాకు పస్తులతో మేము జీవించలేక మరణిస్తే మళ్ళీ మా ఓటు మీకు వేయాలంట కూడా మేము భార్యాభర్తవి ఏ విధంగా బతకాలండి? చాలని బతుకులు మాయి. ఈరోజు అయ్యా నారా చంద్రబాబు నాయుడు గారు మాకు 2014లో ఆయన ప్రభుత్వం అధికారంగా రాగానే ఆయన మాకు పల్లె వెలుగు నుంచి ఆల్ట్రా వరకు ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించారు. కానీ వారి ప్రభుత్వం పోయి మళ్ళీ జగన్గారి ప్రభుత్వం రాగానే అయ్యా వీళ్ళకి ఆల్ట్రా బస్సులు ఎందుకు, దీనివల్ల ఆర్టీసీకి ఆదాయం తగ్గిపోతుంది, వాటి స్థానాల్లో సూపర్ లగ్జరీ నడపని అంటే ఒక్కో చోట అన్ని చోట్ల కూడా ఆల్ట్రాలు ఉన్న ప్లేసుల్లో కూడా సూపర్ లగ్జరీ పెట్టారు. మేము అక్కడ బాగలేకపోతే నెల్లూరు నుంచి కానీ, కుప్పం నుంచి కానీ, అనంతపురం నుంచి కానీ, లేకపోతే శ్రీకాకుళం నుంచి కానీ రావాలంటే బస్సులో రావాలా? కానీ ఆల్ట్రా బస్సులని తీసేసినందువల్ల మేము మామూలు ఎక్స్ప్రెస్లో అనేకమైన డిపోల్లో దిగుతూ ఎక్కుతూ 4-5 రోజులు పట్టుద్ది మేము విద్యాధరపురం మా యొక్క చికిత్స కోసం పోవాలంటే. కాబట్టి మా అందు దయించి మేము ఈపీఎస్ పెన్షన్ చాలకుండా అగసాట్లు పడుతున్నాం. మేము ఈ అగసాట్లు మీరు గుర్తించి మాకు ఈపీఎస్ పెన్షన్కి తక్కువగా వస్తుంది కాబట్టి జీవన భృతి ఇవ్వమని మేము అడుగుతున్నాం. అంటే జీవన భృతి అంటే ఓల్డ్ ఏజ్ పెన్షన్ మాకు ఇస్తే మేము మా భార్య బిడ్డలతో మేమేదో సుఖంగా జీవిస్తాం. కాబట్టి మా అందు దయించి మీరేమండి అనేకమైన మెమోరాండాలు ఇచ్చాం. ప్రతిసారి మాకు ఫోన్ వస్తుంది, అయ్యా మీ సమస్య పరిష్కారం ఇచ్చారా అంటారు. కాలా ఎంతమందో ఫోన్ చేస్తారు. ఎక్కడి నుంచి? మన సచివాలయం నుంచి ఒకరు ఫోన్ చేస్తారు, కలెక్టర్ ఆఫీస్ నుంచి ఒకరు ఫోన్ చేస్తారు, మరి సెక్రటరియట్ నుంచి ఒకరు ఫోన్ చేస్తారు, సీఎం గారి ఆఫీస్ నుంచి ఒకరు ఫోన్ చేస్తారు. ఎంతమంది ఎన్ని ఫోన్లు చేసినా మా సమస్య పరిష్కారం కావటం లేదు. కాబట్టి మేము జీవించి ఉండాలని ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వానికి ఉన్న నారా చంద్రబాబు నాయుడు గారు మీరు ముఖ్యమంత్రిగా మేము ప్రజలుగా మేము జీవించి ఉండాలన్నా మా సమస్యలు పరిష్కరించండి. మేము మరణించే పరిస్థితిలో ఉన్నాం, మాకు వయసు అయిపోయింది, మేము ఇప్పుడు బ్రతకలేని పరిస్థితిలో ఉన్నాం. నాకైతే 78 సంవత్సరాలు, కొంతమంది 80 సంవత్సరాలు ఉన్నారు, 85 సంవత్సరాలు ఉన్నారు, 90 ఏళ్ళు కూడా ఉన్నారు. మేము మహా ఉంటే ఒక 16, 17 లేకపోతే 15 లేకపోతే 1000 మందో, ఇంతకన్నా ఎక్కువ మంది ఉండరు. ఇంతమందే ఉంటారు కానీ అంటే 16,000 మంది అంటే ఒక లెక్క కాదు, 17,000 మంది అంటే ఒక లెక్క కాదు, 10,000 మంది అంటే లెక్క కాదు, 6,000 మంది అన్న లెక్క రాదు. కాబట్టి ఈ అతి తక్కువైన ఈ కార్మికులు మీ యొక్క జీవన భృతి కోసం మీరు ఇచ్చిన ఆ రోజు కడపలో మీరు ఇచ్చిన ప్రకటన కోసం ఆశతో ఎదురు చూస్తున్నాము. మీరు మాట చెబితే నెరవేరుతుందని భావన ప్రజల్లో ఉంది, అందరిలో కార్మికులు ఉంది. కాబట్టి మీ మాటను మీరు నిలబెట్టుకుంటారని మీరు ఏ రోజైతే మీరు కడపలో ఇచ్చారో అదేవిధంగా కడప ఎమ్మెల్యే గారు అసెంబ్లీలో ముక్త కంఠంతో ఆర్టీసీ కార్మికులు ఈపీఎస్ చాలకుండా బతుకుతున్నారు, వాళ్ళ గురించి పట్టించుకోండి అని దాదాపు ఆమె 1వ తారీఖు ముందు చెప్పితే ఇప్పటి వరకు కూడా అసలు లేదు. ఏమండి మార్చి 1 తారీఖుల్లో ఆమె అసెంబ్లీలో మాట్లాడితే మళ్ళీ ఏప్రిల్ అయిపోయింది, ఏప్రిల్ ఇది 11, 12 తారీఖులు వచ్చేసింది. ఇంతవరకు కూడా ఆమె మాట్లాడిన దానికి, ఆ తల్లి మాట్లాడిన దానికి ఆర్టీసీ కార్మికుల యొక్క బాధని ఆమె గమనించి ఆమె తనకు ఓట్లు వేసిన కార్మికుల గురించి అడిగితే కూడా పట్టించుకోలేరా? అంటే మీ కార్మికులు అడిగితే ఒకవేళ లెక్కలేదనుకో, మీ ఎమ్మెల్యే అడిగితే కూడా లెక్కలేని పరిస్థితి. కానీ మీరు ఒక్కసారి ఆలోచించి జీవన భృతి కానీ మాకు ఇవ్వండి. కేంద్ర ప్రభుత్వం వల్ల మేము మోసపోయాం, దగాపోయాం, అన్యాయం అయిపోయినాం. కాబట్టి మీరు మాకు న్యాయం చేస్తారని మీకు నేను చెబుతూ నేను కోరుకుంటున్నాం. మరొకసారి చెప్తున్నాం,
మేము ఏదైనా మా సమస్య పరిష్కారం కావాలంటే, ఏదైనా మాకు కావాలంటే మా ప్రాణత్యాగాలకు కూడా మేము వెనుకాడమని తెలియచేస్తూ విరమిస్తున్నాను.